హాయ్ గైస్, మనం ఈరోజు బౌమల్ సేల్స్ రెవెన్యూ మ్యాక్సిమైజేషన్ థియరీ గురించి తెలుసుకుందాం. దీన్ని బౌమల్ అనే ఎకనమిస్ట్ ఇచ్చారు. ఆయన ఒక బిజినెస్ కన్సల్టెంట్ కూడా. ఈయన 1967లో బిహేవియర్ వాల్యూ అండ్ గ్రోత్ అనే ఒక బుక్ రాశారు. ఆ బుక్లో ఈ థియరీ గురించి మనకు క్లియర్గా ఇచ్చారు. ఈయన చాలా థియరీస్ రాశారు. అందులో ఒక థియరీలో మనం జస్ట్ ఒక పార్ట్ నేర్చుకుంటున్నాం అంతే. ఈయన ఈ థియరీ అచ్చంగా అమెరికాలో ఉన్నటువంటి ఒలిగోపోలీ ఫర్మ్స్ని అబ్జర్వ్ చేసి ఈ థియరీ అనేది ఇచ్చారు. ఆయన సొంతగా కనిపెట్టలా, జస్ట్ అబ్జర్వ్ చేసి ఈ థియరీ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇది మెయిన్గా కూడా మనకి మేనేజరియల్ థియరీ ఆఫ్ ఫర్మ్ బేస్డ్ ఆన్ సేల్స్ మ్యాక్సిమైజేషన్, అంటే సేల్స్ మ్యాక్సిమైజేషన్ని దృష్టిలో పెట్టుకుని ఈ థియరీ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఒక మేనేజరియల్ థియరీయే, ఫర్మ్కి సంబంధించిందే, కాకపోతే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ దృష్టిలో కాదు, సేల్స్ మ్యాక్సిమైజేషన్ దృష్టిలో పెట్టుకుని ఈ థియరీ అనేది ఇచ్చారు. ఈ థియరీ అనేది అచ్చంగా కూడా సింగిల్ పీరియడ్ ఆఫ్ టైం గురించి మాత్రమే డీల్ చేస్తుంది. అలాగని షార్ట్ రన్ అయితే మాత్రం కాదు, షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అయితే కాదు, లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం గురించే డీల్ చేస్తుంది. కాకపోతే ఒక సర్టెన్ పీరియడ్ అనేది ఉంటుంది ఈ థియరీలో ఇన్వాల్వ్ అయినప్పుడు. నెక్స్ట్లీ ఇదేంటంటే జనరల్గా మనం ఇందులో సేల్స్ మ్యాక్సిమైజేషన్కి ఎక్కువ వాల్యూ ఇస్తాం ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ కన్నా కూడా. నెక్స్ట్లీ దీని గురించి ఈ థియరీలో మెయిన్ ఇన్వాల్వ్ అయితే కనుక ఓనర్షిప్ కంట్రోల్ మోడర్న్ బిజినెస్లో, అంటే ఇప్పుడు ఉండే బిజినెస్లో ఓనర్షిప్ కంట్రోల్ అచ్చంగా మేనేజర్స్ చేతిలోనే ఉంటుంది. ఓనర్స్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వట్లా. మరి కంట్రోల్ ఒకటే కదా, ఓనర్షిప్ కూడా ఏంటి అనుకోవచ్చు. జనరల్గా ఇప్పుడున్న కేసెస్ చూసుకుంటే కనుక పెద్ద పెద్ద కార్పొరేట్ ఫార్మ్స్ అన్నీ ఇంచుమించు ఓనర్షిప్ కూడా మేనేజర్సే డీల్ చేసేస్తున్నారు, అన్ని కాంట్రాక్ట్స్ కానీ అన్నీ కూడా. అది ఎందుకు అంటే కనుక ఓనర్స్ అనేవాళ్ళు సెవరల్ బ్రాంచెస్ అనేవి ఎస్టాబ్లిష్ చేసేసుకుంటున్నారు. దాన్ని బట్టి వాళ్ళకి కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళ లైఫ్ టైంలో కూడా ఒక సెటైన్ బ్రాంచెస్ అనేవి వాళ్ళు విజిట్ చేయరు అసలు. అలాగా మేనేజర్స్ చేతిలోనే అచ్చంగా ఓనర్షిప్ అనేది కంట్రోల్ అనేది కూడా మోడర్న్ బిగ్ ఫార్మ్స్లో జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అలా చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే బాగా ప్రెస్టేజ్గా ఫీల్ అవుతారు మేనేజర్స్, ఎందుకంటే అంతా వాళ్ళ చేతుల్లో ఇచ్చారు కాబట్టి. ప్రతిదీ కూడా ప్రతి డెసిషన్ కూడా మేనేజర్స్ తీసుకుంటారు. అంతా కూడా అంత క్యాపిటల్ పెట్టి ఈ మేనేజర్ని అపాయింట్ చేసుకుని అన్ని బాధ్యతలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు చాలా హోదాగా ఫీల్ అవుతారు. అంతేకాకుండా మంచి జీతం కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఖచ్చితంగా. నెక్స్ట్లీ దానివల్ల ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా సేల్స్ అనేది ఆ రెవెన్యూ అనేది ఖచ్చితంగా కూడా పెంచడానికి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే బౌమల్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆయన ఒక బిజినెస్ కన్సల్టెంట్ కాబట్టి ఎవరైనా సరే ఒకవేళ ఇప్పుడు జనరల్ కేసులో కూడా జరిగేది అది, మీ బిజినెస్ ఎలా ఉంది అంటే కనుక 12 కోట్లు టర్న్ ఓవర్ వచ్చిందని చెప్తారు. ఎవరు కూడా ప్రాఫిట్ గబుక్కుని చెప్పుకోరు, సేల్సే చెప్తారు. ఎవరైనా సరే మాకు ఇంత లాభం వచ్చిందని చెప్పరు, ఇంత అమ్మకాలు జరిగాయని చెప్తారు. అది ఆయన బాగా గమనించి తద్వారా ఈ థియరీ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్లీ మనం రెవెన్యూకి ప్రాఫిట్కి ఒకసారి తేడా తెలుసుకోవాలి. నేను ఇప్పుడు ఒక 10 రూపీస్ పెట్టి ఒక పెన్ కొన్నాను, నాది ఒక షాపు, నాది ఒక ఫార్మ్ అనమాట. దాన్ని 12 రూపీస్కి అమ్మాను. నాకు వచ్చిన ప్రాఫిట్ అనేది 2 రూపీస్, వచ్చే రెవెన్యూ 12 రూపీస్. ఎందుకంటే 12 నేను తీసుకుంటున్నాను ఆ ట్రాన్సాక్షన్లో, ఆ 12 రెవెన్యూ అవుతుంది. రెవెన్యూ ఎప్పుడు కూడా రెవెన్యూలోంచి ఎక్స్పెన్సెస్ తీయం. అందుకని రెవెన్యూ ఓవరాల్గా కంప్లీట్ ఇన్కమ్ కానీ కంప్లీట్ ప్రాఫిట్ కానీ అనుకోలేము ఎప్పుడు కూడా. రెవెన్యూకి ప్రాఫిట్కి చాలా తేడా ఉంటుంది. జస్ట్ ఈ 2 రూపీస్ అనేది ప్రాఫిట్. రెవెన్యూ అనేది మనకు వచ్చిన డబ్బు మొత్తం రెవెన్యూయే, ఇంకా ఎక్స్పెన్సెస్ ఏం తీయలేదు కదా మనం దాంట్లోంచి. నెక్స్ట్లీ ఈ థియరీలో ఏంటంటే షార్ట్ రన్ రెవెన్యూ మ్యాక్సిమైజేషన్, అంటే మనం తక్కువ టైంలో లెస్ పీరియడ్ ఆఫ్ టైంలో రెవెన్యూ మ్యాక్సిమైజ్ చేయడానికి ఏవైతే పద్ధతులు వాడతామో అవి లాంగ్ రన్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. అంటే లాంగ్ టైంలో ప్రాఫిట్ మ్యాక్సిమైజ్ చేయడానికి ఏవైతే పద్ధతులు వాడతామో, బిజినెస్లో ఏవైతే అమలు చేస్తామో అవి ఇంచుమించు ఒకటే అంట. అంటే షార్ట్ రన్ రెవెన్యూ మ్యాక్సిమైజేషన్లో వాడే పద్ధతులు, లాంగ్ రన్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్లో వాడే టెక్నిక్స్ కానీ పద్ధతులు కానీ ఇంచుమించు ఒకేలా ఉంటాయని బౌమల్ చెప్పారు. నెక్స్ట్ సేల్స్ మ్యాక్సిమైజేషన్ షార్ట్ రన్ బిజినెస్ అయినా సరే, లాంగ్ రన్ బిజినెస్ అయినా సరే,
సేల్స్ మ్యాక్సిమైజేషన్ అనేది ఒక ఫర్మ్కి మెయిన్ గోల్గా ఉండాలి. అది లాంగ్ రన్ బిజినెస్ కావచ్చు, షార్ట్ టర్మ్ బిజినెస్ కావచ్చు, లేదంటే బిజినెస్సే షార్ట్ రన్ ఫామ్ అయినా అవ్వచ్చు, లాంగ్ రన్ ఫామ్ అయినా అవ్వచ్చు. దాని మెయిన్ మోటో మాత్రం మెయిన్ గోల్ సేల్స్ మ్యాక్సిమైజేషన్ అయి ఉండాలని ఏం చెప్పారనమాట. అండ్ సేల్స్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ మీన్ బట్ ఎండ్ ఇట్ సెల్ఫ్. అంటే సేల్స్ అనేది ఒక సబ్స్టిట్యూటర్, ఒక మాల్ జనరల్ రిసోర్స్ కాదు. అది ఖచ్చితంగా ఒక కంప్లీట్ వాంట్ బిజినెస్కి ఖచ్చితంగా జరిగి తీరాలి సేల్స్ అనేవి. సేల్స్ మ్యాక్సిమైజేషన్ కూడా అంతే ఆయన దృష్టిలో. మనం జనరల్గా ఆలోచిస్తే కనుక గూడ్స్ ఒక ఫర్మ్ ప్రొడ్యూస్ చేసింది అనుకుందాం. నెక్స్ట్ అది ఇదేంటి డిస్ట్రిబ్యూటర్ ద్వారా డీలర్కి, నెక్స్ట్ ఫైనల్గా కన్జ్యూమర్కి. ఇది ఒక చైన్ అనుకుందాం. ఈ 4 కలిపి మెయిన్గా ఇదే అనుకోండి చైన్. ఫామ్లో ఇప్పుడు ఒక ప్రోడక్ట్ సేల్స్ అనేవి అన్పాపులారిటీ వల్ల కానీ, లేదంటే ఏదో వివిధ కారణాల వల్ల సేల్స్ అనేవి తగ్గిపోయాయి. సేల్స్ అనేవి తగ్గిపోయి అంటే కన్జ్యూమర్ అనేవాడు కొంటలేదు అని అర్థం. కన్జ్యూమర్ కొంటలేదంటే ఆటోమేటిక్గా డీలర్ కూడా ఆ గూడ్స్తో డీల్ చేయడం అనేది మానేస్తాడు, ఊరికే మెల్లగా తగ్గించేస్తూ ఉంటాడు. తద్వారా డిస్ట్రిబ్యూటర్ అనేవాడు కూడా డిస్ట్రిబ్యూటర్ దగ్గరే కదా డీలర్ కొనేది. డీలర్ కొంటలేదు అంటే ఇంకా డిస్ట్రిబ్యూటర్ కూడా అమ్మడు. అలా ఫైనల్గా ఫర్మ్కి లాస్ వస్తుంది. కాబట్టి సేల్స్ అనేది మెయిన్ ఎలిమెంట్ అని ఏం చెప్పారనమాట. నెక్స్ట్లీ ఇది థియరీకి సంబంధించి జనరల్గా మనం చూసే గ్రాఫ్. ఒకసారి అసలు ఇది ఎలా వస్తుందో మనం ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవచ్చు, పెన్ తీసుకోవచ్చు, పెన్సిల్ తీసుకోవచ్చు, చాక్లెట్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. జనరల్గా మన ఎకనామిక్స్లో చాలా థియరీస్ ప్రకారం ఏంటంటే ప్రోడక్ట్ యొక్క ప్రైస్ తగ్గే కొద్దీ డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక ప్రోడక్ట్, ఫర్ సపోజ్ ఒక పెన్నే అనుకోవచ్చు, దాని ప్రైస్ 100 రూపీస్ ఉందనుకుందాం. అప్పుడు దాని ఒక్క యూనిట్ మాత్రమే అమ్మడబడింది. 90 ఉంటే 2 యూనిట్లు అమ్మడబడ్డాయి, 80 అయితే 3 యూనిట్స్. అలాగా ప్రైస్ తగ్గే కొద్దీ డిమాండ్ అనేది పెరుగుతుంది. అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి ఎక్కువ సెల్ అవుతాయి. కన్జ్యూమర్స్ అనేవాళ్ళు కూడా ఎక్కువ గూడ్స్ అనేవి కొంటూ ఉంటారు. అది ఆ థియరీ ప్రకారమే ఒకసారి మనం ప్రైస్ తగ్గే కొద్దీ డిమాండ్ పెరిగింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ టీపీ, టీసీ, ఎంసీ, టిఆర్ టోటల్ రెవెన్యూ, మార్జినల్ కాస్ట్, టోటల్ కాస్ట్, టోటల్ ప్రాఫిట్. ఒకసారి ఇవి ఎలా వచ్చాయి అన్నది కూడా ఒకసారి చూద్దాం మనం. సారీ, ఎంసీ కాదు, ఎంఆర్ మార్జినల్ రెవెన్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఒక యూనిట్ 100 రూపీస్ కొన్నాడు అంటే టోటల్ రెవెన్యూ మనకు వచ్చింది 100 రూపీస్ అనుకుందాం. నెక్స్ట్ 2 యూనిట్స్ 90 అంటే 2 × 90 180 రూపీస్. అది టోటల్ రెవెన్యూ అనమాట. 3 × 80 240 210. ఒకసారి ఓవరాల్గా ప్లాటింగ్ పాయింట్స్ చూద్దాం. ఒకసారి మనం చెప్పుకున్నాం చాలా థియరీస్ ప్రకారం, ఎకనామిక్స్లో చాలా థియరీస్ ప్రకారం ఒక యూనిట్ ప్రైస్ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతూ వస్తుందో, అంటే ప్రైస్ డిక్రీజ్ అవుతూ ఉంటే కనుక ఏ ప్రోడక్ట్కైనా సరే డిమాండ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది దానికి. ఇక్కడ ప్రైస్ 100 రూపీస్ ఉంది, 1 యూనిట్ కొన్నారు మార్కెట్లో, 1 యూనిట్ మాత్రమే అమ్మడబడింది. 90 2 యూనిట్స్ అమ్మడబడ్డాయి, 80 3 యూనిట్స్ అమ్మడబడ్డాయి. చాలా ఎకనామిక్స్, చాలా థియరీస్లో ఇదే జనరల్గా చెప్పేది. ప్రైస్ తగ్గితే ఆటోమేటిక్గా డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రైస్ తగ్గుతూ వస్తుంది, డిమాండ్ పెరుగుతూ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనం టోటల్ ప్రాఫిట్, టోటల్ కాస్ట్, మార్జినల్ రెవెన్యూ, టోటల్ రెవెన్యూ. నెక్స్ట్లీ ఒకసారి టోటల్ రెవెన్యూ గురించి ఫస్ట్ చూద్దాం. ఇక్కడ 1 యూనిట్ 100 రూపీస్కి అమ్మాం మనం, అంటే మనకు వచ్చేది 100 రూపీస్, అదే టోటల్ రెవెన్యూ. 2 యూనిట్స్ 90 రూపీస్కి అమ్మాం, అది 180. 3 యూనిట్స్ 80 రూపీస్కి అమ్మాం, 240. 4 యూనిట్స్ 70 రూపీస్కి అమ్మాం, 280. 5 యూనిట్స్ 60 రూపీస్కి అమ్మాం, 300. 6 యూనిట్స్ 50 రూపీస్కి, 300. 7 యూనిట్స్ 40 రూపీస్కి, 280. చూసారా ఇక్కడ ఈక్వల్ అయింది, ఆల్మోస్ట్ మళ్ళీ తగ్గిపోతూ వస్తుంది. మనం ప్రైస్ తగ్గించినా సరే ప్రైస్ తగ్గిస్తున్నాం యూనిట్ పెరిగే కొద్దీ. అంటే సేల్స్ ఎక్కువ జరగడానికి మనం ఏం చేస్తున్నాం, ప్రైస్ అనేది తగ్గిస్తున్నాం. దానివల్ల టోటల్ రెవెన్యూ అనేది మనకు తగ్గిపోతూ ఉంటుంది. 280.
8 యూనిట్స్కి 240, 9 యూనిట్స్కి 180, 10 యూనిట్స్కి 100. అలాగా మనకి అమ్ముడు పడుతున్నాయి కదా సరుకులు అనుకోవచ్చు, కానీ ప్రైస్ తగ్గించేస్తున్నాం మనం. తద్వారా ఏమవుతుందంటే మనకు వచ్చే రెవెన్యూ అనేది ఫస్ట్ ఇంక్రీజ్ అవుతున్నట్టే ఉంటుంది, మెల్లగా స్లోగా ఇంక్రీజ్ చేస్తాం. కానీ తర్వాత కాన్స్టెంట్ అయిపోయినప్పుడు ఆపేయాలి మనం ఖచ్చితంగా, లేదంటే రెవెన్యూ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది, లాస్లు అనేవి ఖచ్చితంగా వస్తాయి అప్పుడు. నెక్స్ట్ మనం ఒకసారి టోటల్ కాస్ట్ గురించి చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ మార్జినల్ రెవెన్యూ గురించి చూద్దాం. ఇక్కడ మార్జినల్ రెవెన్యూ అంటే ఏం లేదు, మనం ఒక యూనిట్ ఆఫ్ గుడ్ అనేది కొన్నప్పుడు అంతకుముందు ఫస్ట్ 1 యూనిట్ కొన్నాం, తర్వాత 2 యూనిట్స్ కొన్నాం. 1 యూనిట్ కొన్నప్పుడు 100 వచ్చింది, 2 యూనిట్స్ కొన్నప్పుడు 180 వచ్చింది. ఆ ఎక్స్ట్రా యూనిట్ కొనడం వల్ల ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే మనకి మిగులుతుందో అదే మార్జినల్ రెవెన్యూ. ఇక్కడ ఫస్ట్ 1 యూనిట్ 100 కొన్నాం, మార్జినల్ రెవెన్యూ అనేది ఏమీ లేనట్టు, జీరో కూడా వేయకూడదు మనం, జస్ట్ నల్ అని చెప్పచ్చు అంతే. మార్జినల్ రెవెన్యూ అనేది ఏం లేదు అక్కడ అసలు. ఎందుకు లేదు అంటే కనుక చూడండి, ఇక్కడ 100 రూపీ, అంతకుముందు ఏ ప్రోడక్ట్ అమ్మలా మనం అసలు, ఇదే ఫస్ట్ ప్రోడక్ట్, టోటల్ రెవెన్యూ 100, మార్జినల్ రెవెన్యూ ఇంకేం లేదు అసలు. నెక్స్ట్ 2 ప్రోడక్ట్స్ 90 రూపీస్, టోటల్ రెవెన్యూ వచ్చి 180, ఇక్కడ 80 ఇంక్రీజ్ అయింది, ఇది మార్జినల్ రెవెన్యూ అవుద్ది. ఇక్కడ అసలు అంతకుముందు ఏ గూడు లేదు కాబట్టి అసలు మార్జినల్ రెవెన్యూ అనేది లేదు. ఇక్కడ 3 గూడ్స్కి 240 టోటల్ రెవెన్యూ మనకు వచ్చింది, 2 గూడ్స్కి 180 వచ్చింది. ఎక్స్ట్రా యూనిట్ వల్ల మనకి ఎంత రెవెన్యూ ఇంక్రీజ్ అయింది, 60 రూపీస్ ఇంక్రీజ్ అయింది, అది మార్జినల్ రెవెన్యూ. అంతకు ముందు యూనిట్తో పోలిస్తే ఎక్స్ట్రా యూనిట్ కొనడం వల్ల మనకి ఎంతైతే మిగులుతుందో అది మార్జినల్ రెవెన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 280, అంతకుముందు 240, 40 రూపీస్ మార్జినల్ రెవెన్యూ. మెల్లగా ఈ యూనిట్స్ డిమాండ్ పెరుగుతుంది కదా అని ప్రైస్ తగ్గించుకుంటూ పోతే టోటల్ రెవెన్యూ తగ్గిపోద్ది, ఫస్ట్ మార్జినల్ రెవెన్యూ ఫస్ట్ నుంచే తగ్గిపోవడం మొదలెడుతుంది చెప్పాలంటే. అలాగా పూర్తిగా నెగిటివ్స్లో కూడా వెళ్ళిపోతుంది మార్జినల్ రెవెన్యూ అనేది. నెక్స్ట్ మనకి టోటల్ కాస్ట్ ఒకసారి చూద్దాం. మనం ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ గురించి కూడా ఈ సేల్స్ మ్యాక్సిమైజేషన్ థియరీ అయినప్పటికీ ఇందులో కూడా మనం ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్కి మొదట్లో ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తాం, మొదట్లో మాత్రమే, కంటిన్యూస్గా కాదు. ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అంటే ఏం లేదు, జస్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక గూడ్కి ఫర్ సపోజ్ 10 రూపీస్ గూడ్ ఉందనుకోండి, 10 రూపీస్ గూడ్ 10 రూపీస్ గూడ్, దానికి మనం అడిషనల్గా జనరల్గా జరిగేది ఏంటి, 12కో 11కో 10%, 20%కో అమ్ముకుంటారు జనరల్గా జరిగేది. కానీ అదే గూడ్ నేను 10 రూపీస్ ఉంది, మోర్ దాన్ 100% అసలు 100% కాదు కానీ మోర్ దాన్ 50%, ఒక 16 రూపీస్కి అమ్ముతున్నాను అంటే ఇక్కడ ఏమవుతుంది, సారీ ఒక జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగేది, ఒక 10 రూపీస్ గూడ్ ఉంది, అందులో జనరల్గా అమ్మేసాం ఆ గూడ్ని. ఇది ఒకసారి రిమూవ్ చేసేయండి. 10 రూపీస్ గూడ్ని 9 రూపీస్ ఖర్చు చేసాడు ఆ 10 రూపీస్ గూడ్ అమ్మడానికి, ఫామ్ వాడు అంటే 1 రూపీ మిగులుతుంది వాడికి, లేదంటే 8 రూపీస్ ఖర్చు చేసాడు, 2 రూపీస్ మిగులుతుంది. ఈ జనరల్ సినారియోలో జరిగేది. ప్రాఫిట్ అనేది తక్కువ పర్సెంట్ ఉంటుంది సెల్లింగ్ పర్సెంట్లో, అంటే 10 రూపీస్కి అమ్మిన గూడ్లో ప్రాఫిట్ అనేది తక్కువ ఉంటుంది, దాని గురించి పెట్టిన ఖర్చు ఎక్కువ ఉంటుంది, అంతే కదా. మనం ఒక గూడ్ తెచ్చాం, ఒక చైర్ కానీ ఏదైనా సరే, మనం కొనే కదా తిరిగి వాళ్ళకి అమ్మేది. అదే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఫామ్లో అనుకోండి, వాడు రా మెటీరియల్ తెచ్చుకుని మొత్తం ప్రాసెసింగ్ అంతా చేసి అప్పుడు అమ్ముతాడు, దానికోసం వాడికి చాలా ఖర్చు అవుద్ది. జనరల్గా ప్రాఫిట్ ఎవడు కూడా 10 to 20% జనరల్ బిజినెస్లో, మామూలుగా మనం డైలీ చూసే బిజినెస్లో అంతకు మించి పెద్ద ప్రాఫిట్ ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక 10 రూపీస్ గూడ్లో 6 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది అచ్చంగా. ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ బాగా ఎక్కువ వాడితే కనుక 10 రూపీస్ గూడ్లో 6 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది, 4 రూపీస్ మాత్రమే దాని గురించి చేసిన ఖర్చు ఉంటుంది. అంటే 4 రూపాయలు పెట్టి ఒక గూడ్ తెచ్చి నేను 6 రూపీస్ అడిషనల్గా వేసుకుని 10 రూపీస్ గూడ్ అనేది అమ్మేశాను. అంటే ఓవరాల్గా ప్రాఫిట్ పర్సెంట్తో పోలిస్తే కాస్ట్, అంటే నేను కొన్న కాస్ట్ పర్సెంటేజ్ అనేది చాలా టోటల్ కాస్ట్ అనేది చాలా తక్కువ. నెక్స్ట్ అదే ఇక్కడ ఫస్ట్ స్టేజెస్లో, ఈ థియరీ ప్రకారం ఫస్ట్ స్టేజెస్లో అదే ఉంటుంది. ఒక గూడు 100 రూపీస్ అయింది అనుకోండి, దానికి ఖర్చు 40 రూపీస్ అయింది టోటల్ కాస్ట్ అనేది.
ప్రాఫిట్ అనేది 60 రూపీస్ అయింది. అంటే కదా 100లో 100 రూపీస్కి గూడ్ అనేది అమ్మాడు, 40 రూపీస్ దానికోసం ఖర్చు చేశాడు, మిగిలిన 60 రూపాయలు ప్రాఫిటే కదా అడిగి. అది నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం టోటల్ కాస్ట్ ఎప్పుడు చేసినా సరే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు కూడా తగ్గించిన ప్రైస్ని బేసిస్గా తీసుకోకూడదు. అంటే 2 రూపీస్కి 90 రూపీస్ కదా, దాన్ని బేసిస్గా తీసుకుని టోటల్ కాస్ట్ చేయలేం మనం. ఫస్ట్ మెయిన్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం బేసిస్గా తీసుకోవాలి ఎప్పుడు కూడా. అంటే 100 రూపీస్ అనమాట. అంటే 1 గూడ్కి 100 రూపీస్ అంటే 2 గూడ్స్కి 200. జస్ట్ ఎజ్యూమ్ చేసుకోవాలి, ఇది టేబుల్లో వేయకూడదు. జస్ట్ 200, 3 గూడ్స్కి 300, 4 గూడ్స్కి 400. అంటే ఇది యూనిట్. జనరల్గా ఏంటి ఇక్కడ అసలు 1 యూనిట్ ప్రైస్ 100 రూపీస్, టోటల్ రెవెన్యూ 100. 2 యూనిట్స్ 90 రూపీస్, టోటల్ రెవెన్యూ 180. 3 యూనిట్స్ 80 రూపీస్ ప్రైస్ ఒక్కొక్క యూనిట్కి 240. 4 యూనిట్స్ 70 రూపీస్ ఒక్కొక్క యూనిట్ ప్రైస్ 280. 5 యూనిట్స్ 60 రూపీస్ ఒక్కొక్క యూనిట్ ప్రైస్ 300. అది జనరల్ సినారియోలో ఆల్రెడీ గూడ్ మనం ఆ రేట్కి అమ్మేసాం. కానీ టోటల్ కాస్ట్లో మాత్రం మనం ఆ సినారియో అనేది వాడకూడదు. అయిపోయింది ఏదో అయిపోయింది కదా అనుకోవచ్చు, అనుకున్నా సరే టోటల్ కాస్ట్ అనేది పూర్తిగా విడిగానే చేయాలి మనం. దానికి సెపరేట్ థియరీ అనేది కూడా ఉంటుంది మనకి. టోటల్ రెవెన్యూ చేయడానికి టోటల్ రెవెన్యూ వరకు కరెక్టే చెప్పాలంటే మనం 2 గూడ్స్ 90 రూపీస్కి అమ్మాం, అయినా సరే 2 గూడ్స్ ఒక్కొక్క గూడ్ 100 రూపీస్కి అమ్మి 200 రెవెన్యూగా ఎలా వేసుకుంటారు అని అడగచ్చు. అది మీకు కరెక్ట్గా చెప్పాలంటే కనుక మనం గ్రాఫ్ గీసేటప్పుడు సరిగ్గా తెలుస్తుంది దానికి తేడా. అంటే 3 గూడ్స్ యూనిట్ ఇక్కడ 80 రూపీస్కే అమ్మాం మనం ఒక్కొక్క యూనిట్. 3 యూనిట్స్ ఒక్కొక్క యూనిట్ 80 రూపీస్కి అమ్మాం, కానీ ఒక్కొక్క యూనిట్ 100కి అమ్మినట్టు ఎజ్యూమ్ చేసుకోవాలి టోటల్ ప్రాఫిట్లో. అది ఎందుకు అనేది కూడా మనకు ముందు తెలుస్తుంది. నెక్స్ట్